సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య అల్లు అర్జున్ సంఘటన విషయంలో, ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటన విషయంలో దూరం పెరిగింది. డిసెంబర్ 5 నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఆ దూరం అనేది ఉంది. ఇప్పుడు ఆ దూరం తగ్గింది. ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుంటూ తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి, కళారంగ అభివృద్ధికి కృషి చేయడానికి పునాదులు పడ్డాయని చెప్పి సమావేశాన్ని గురించి మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా అన్ని రంగాలను, ఈ సినిమా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక రంగం, ఒక కళారంగం, సినిమా రంగం, అన్ని రంగాలు సమానమే. అది ఇండస్ట్రీ ప్రభుత్వ పరిధిలో అంతే, అదొక పరిశ్రమ. కాబట్టి ఆ పరిశ్రమలో అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటాయి. అదేవిధంగా పరిశ్రమలో కళాకారులు, పేద కళాకారుల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన ఇళ్ల స్థలాల దగ్గర నుంచి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ సినీ పరిశ్రమ హైదరాబాద్ కు, మద్రాసు నుంచి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులు వెంగళరావు గారి దగ్గర నుంచి చాలా మంది, చెన్నారెడ్డి గారు, వీళ్ళంతా కూడా కృషి చేశారు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. తక్కువ ధరలకే స్థలాలు ఇవ్వబట్టే ఈ రోజు మరి అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, రామానాయుడు స్టూడియో కానివ్వండి, లేకుంటే రామోజీ ఫిలిం సిటీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా హైదరాబాదు కేంద్రంగా ఇక్కడ సినిమా పరిశ్రమ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ సినీ కొంతమంది ప్రతిపక్షాలు కొద్ది కుట్రలు చేయబారు, సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి దూరం పెంచే ప్రయత్నాలు చేశారు తమ సోషల్ మీడియా వేదిక ద్వారా. సినీ పరిశ్రమ తరలిపోతుంది అనేటువంటి దుష్ప్రచారం, విష ప్రచారం చేశారు. సినీ పరిశ్రమ ఎందుకు తరలిపోతుంది? సినీ పరిశ్రమను మొదటి నుంచి గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే అల్లు అర్జున్ పైన చట్టపరంగా ఒక మహిళ చనిపోయి, ఒక బాలుడు, 9 ఏళ్ల బాలుడు అపస్మారక స్థితిలో కోలుకుంటాడో లేదో అనేటువంటి స్థితిలో ఆయన ఆ చికిత్స పొందుతున్నప్పుడు ప్రభుత్వమే బాధ్యతగా వ్యవహరించింది. ప్రభుత్వం ముందుకొచ్చింది, ఆ పిల్లవాడిని వైద్యం చేయించింది, మెరుగైనటువంటి వైద్యం చేయించింది, ఆ పిల్లవాడిని బతికించే ప్రయత్నం చేసింది. దీన్ని తట్టుకోలేని, జీర్ణించుకోలేని కొంతమంది పార్టీ వాళ్ళు, ఇందులో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేరిపోయి ఇంకేంది అల్లు అర్జున్కి అంటే బాధితుల పక్షాన లేరు వాళ్ళు. బాధితుల పక్షాన బాలుడు, చనిపోయినటువంటి తల్లి పక్షాన ఉంటే బాగుండేది. కానీ రాజకీయ లబ్ధి కోసం దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా అనేక రకాల ప్రచారాలు చేసినా సరే ప్రభుత్వం వాటన్నిటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. చట్టం అనేది అల్లు అర్జున్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గతంలో కానీ ఎప్పుడు కానీ ఏ విధమైనటువంటి వివాదాలు లేవు, ఏమి లేవు, ఉండవు కూడా, భవిష్యత్తులో కూడా ఉండవు. కాకపోతే ఇక్కడ చట్టాన్ని అంటే పేదవాడికి, పెద్దవాడికి చట్టాలు వేరు వేరు ఉండవు కదా. పేదవాడైనా, ప్రముఖుడైనా అందరికీ చట్టాలు సమానమే. కాబట్టి ఆ చనిపోయినటువంటి నిర్లక్ష్యానికి బాధ్యులుగా అల్లు అర్జున్ పైన కూడా ఏ16, ఏ11 సెక్షన్ పై నమోదు చేశారు. ఆ థియేటర్లు అంతకుముందు థియేటర్ యజమానులను కూడా జైలుకు పంపారు, బెయిల్ రాలే వాళ్ళకి. అందులో ఫ్లోర్ మేనేజర్ కానివ్వండి, బాల్కనీ మేనేజర్ కానీ ఇట్లాంటి వాళ్ళకి రాలేదు. కాకపోతే అదే విధంగా అందరినీ అరెస్ట్ చేసి అల్లు అర్జున్ వదిలిపెడితే సమాజానికి మనం ఏ సంకేతాలు ఇస్తాం ఒకసారి అర్థం చేసుకోండి. ఓహో అంటే గొప్పన్నోళ్ళకే, పేదవాళ్ళకి అన్యాయం చట్టాలు ఉంటాయి, గొప్ప వాళ్లకు, సినిమా ప్రముఖులకు, తారులకు, రాజకీయ నాయకులకు ఏ సంబంధం ఉండదు అనేటువంటి తప్పుడు సంకేతాలు పోవద్దు. చట్టం అందరికీ సమానం అనేటువంటి భావన కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులేశారు తప్ప ఇందులో సినీ ఇండస్ట్రీ పైన కక్షపూరితం ఏం లేదు. కాబట్టి ఆ బెనిఫిట్ షోలు అనేవి కూడా దేనికోసం ఉండాలండి? అసలు వాస్తవం గతంలో ఏదన్నా పిల్లల సంక్షేమం కోసమో, అనాథుల సంక్షేమం కోసమో, వాళ్ళ అభివృద్ధి కోసమో ఆ సినిమా నిర్మాతలో, సినిమా మొత్తం నిర్మించిన వాళ్ళ మొత్తం హీరో వీళ్ళంతా కలిసి వాళ్లకు విరాళాలు ఇచ్చే కార్యక్రమంలో దాని నిర్వచనం మారిపోయింది కదా. అదే నిర్వచనాలు మారుతున్నాయి కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ విధంగా అనుమతులు ఇవ్వము అని చెప్పి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు ఖరాఖండిగా చెప్పేశారు. ప్రీమియర్ షోలు కానివ్వండి, బెనిఫిట్ షోలు కానివ్వండి, సినిమా రిలీజ్ కు ముందు ఎటువంటి షోలకు అనుమతి లేవు. అదేవిధంగా ధరలు అత్యధికంగా, సామాన్యుడు ఇలా సినిమాకు పోలేని పరిస్థితి. 4 రోజులు ఆగితే ఏదో ఒక ఓటీటీలో కూర్చొని చూద్దాం, 4 రోజులు ఆగితే పరిస్థితి. కాబట్టి సినిమాలో కళారంగం అభివృద్ధి చెందాలా, సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే అసలు ఉండాలి కదా, నీకు ప్రేక్షకులు ఉండాలి కదా, వచ్చి సినిమా చూసేవాడు ఉండాలి కదా. కాబట్టి సినిమా డబ్బులు మొత్తం 4 రోజుల్లోనే సంపాదించేద్దాం, 4 రోజుల్లోనే మొత్తం వెనకేసుకుందాం అనుకోవడం పొరపాటు. సినిమాని గతంలో ఎట్లున్నదో అదే విధంగా కొనసాగించండి. కాకపోతే సాంకేతిక మార్పులు వచ్చినాయి, ఆ సాంకేతికతను జోడించండి. కానీ ఈ వ్యాపారంగా డబ్బులు సంపాదించే విషయంలో ఈ విధానాలకు పాల్పడొద్దనేదే కాంగ్రెస్ ప్రభుత్వం అభిప్రాయం. కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కళారంగాన్ని ఆదరిస్తాయి, కళాకారులను గౌరవిస్తాయి, సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తాయి అనటానికి నేను ఎన్నో ఉదాహరణలు చెప్పిన.
కాబట్టి దయచేసి ఇందులో ఒక ప్రాణం పోయి ఒక ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే కనీసం మానవతా దృక్పథంతో స్పందించాలి. ఆ పిల్లవాళ్ళకి, ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో ఓదార్పునివ్వాలి, సహాయం చేయాలి అనే ఆలోచన చేయాలి. కానీ ఈ ప్రభుత్వంని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయటం వల్ల దేవుడు కూడా క్షమించడని చెప్పి ఈ సందర్భంగా మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా తెలియజేస్తానండి. రైట్ సార్, నట్టి కుమార్ గారితో మాట్లాడదు. నట్టి కుమార్ గారు నమస్కారం. నమస్తే. సారీ లేట్ అయింది, కొంచెం ట్రాఫిక్ ఇరుక్కున్నా. ఇట్స్ ఓకే సార్. నట్టి కుమార్ గారు, మీటింగ్ నడుస్తోంది ఇంకా. సో ఇప్పటి వరకు మీటింగ్లో కొన్ని అంశాలు చర్చించారు. ముఖ్యంగా వాటిల్లో బెనిఫిట్ షోలు ఉండవు అనేది మరోసారి స్పష్టం చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మనకు అందుతున్న సమాచారం. సో బెనిఫిట్ షోలు లేకపోతే వచ్చేటటువంటి పడే ప్రభావం ఏంటి సినిమాల పైన? ఫస్ట్ అంటే నేను